9 లక్షలకి బిల్డింగ్ అవుతుందా? అవదని అన్నారు చాలా మంది, కానీ నేను చేసి చూపించాను. చేసి చూపించడమే కాకుండా క్లాసీ ఎలివేషన్, డీసెంట్ సీలింగ్ డిజైన్స్, వుడ్ వర్క్, ఎలక్ట్రికల్ పాయింట్స్, గేజర్ పాయింట్స్, ప్లంబింగ్ అండ్ శానిటరీ, రెట్రిఫైడ్ టైల్స్, మెటల్కి అయితే స్టీల్ రైలింగ్, ఇలా ఇదంతా 9 లక్షలకి ఎలా చేశాను? దేనికి ఎంత ఖర్చు పెట్టాను? మేస్త్రికి ఎంత ఇచ్చాను, సీలింగ్ వర్క్ ఎంత ఇచ్చాను, పెయింటింగ్ వర్క్ ఎంత ఇచ్చాను, వుడ్ వర్క్ ఎంత ఇచ్చాను, ఎలక్ట్రికల్ ఎంత అయింది, టైల్స్ కి ఎంత అయింది, బిల్స్ కి ఎంత అయింది, ఈ ప్లేస్ ఎన్ని గజాల్లో కట్టాను, ఎంత ప్లేస్ లో కట్టాను, ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు. ఈ బిల్డింగ్ సైజు వచ్చేసి 12 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడవు, అంటే 440 అడుగులు, ఇంచుమించు 53 గజాలు అనమాట. అసలు ఈ బిల్డింగ్ నా ఫ్రెండ్ జగదీష్ తను ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్ లో వచ్చింది నేనే. ఎందుకంటే ఇల్లు ఎవరైనా కడతారు, కానీ ఈ బిల్డింగ్ లో పెద్ద సమస్య ఉంది. ఆల్రెడీ ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 15 సంవత్సరాల ముందే కట్టారు. ఇప్పుడు దాని మీద నేను ఫస్ట్ ఫ్లోర్ వేయాలి. ఇక్కడ చిన్న చిక్కు ఉంది. అప్పట్లో ఇల్లు కట్టినప్పుడు మెట్ల కోసం చాలా చిన్న ప్లేస్ వదిలేశారు. దీనివల్ల మెట్లకి ప్లేస్ సరిపోలేక ఇంట్లోకి పంపించారు. అంటే ఎంట్రన్స్ హాల్లోకి మెట్లు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు పైన హౌస్ కట్టాలంటే ఖచ్చితంగా ఈ మెట్లు అనేది హాల్లోంచి కాకుండా ఉన్న ప్లేస్ లోనే అడ్జస్ట్ చేయాలి. బేసిక్ గా మెట్లు అనేది స్టెప్ మరియు రైజర్ ఈ రెండు సైజులు మనకి అనుకూలంగా ఉండాలి, లేకపోతే మనం మెట్ల పైకి ఎక్కలేం. మెట్లలో స్టెప్ అంటే మన కాలు మోప ప్లేస్ ఇది సాధారణంగా 10 నుండి 12 అంగుళాల లోపే ఉండాలి. అప్పుడు మన పాదానికి గ్రిప్ దొరుకుతుంది. రైజర్ అంటే నిలువుగా ఉండేది, ఇది సాధారణంగా 5 అంగుళాల నుండి 6 అంగుళాల లోపే ఉండాలి. అప్పుడు మనం పైకి ఎక్కినప్పుడు కాలికి ప్రెజర్ ఉండదు. నేను ఈ కాల్కులేషన్ తో మెట్ల ప్లేస్ చిన్న ప్లేస్ ఉంది కాబట్టి స్టెప్ అనేది 10 అంగుళాలు పెట్టాను. రైజర్ అనేది 6.25 అంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. దానివల్ల మొత్తం మెట్లన్నీ సెట్ అయిపోయి వెంటనే పాత మెట్లు తీసేసాను, కొత్త మెట్లు అరేంజ్ చేశాను. పైన ఇల్లు కట్టడానికి మొత్తం రెడీ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మొదటగా ఇరపడం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది, ఇంత ముందు కట్టే ఉంటారు. దాని మీద ఫస్ట్ ఫ్లోర్ వేసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ పారాపెట్ వాల్ ఎలివేషన్ ఉంటుంది కదా, దాని మీద దానికి జాయింట్ చేసి కట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంత క్లాసిక్ డిజైన్ ఎంచినా సరే దానికి అటాచ్ చేసి కడుతున్నాం కాబట్టి ఆ లుకింగ్ అనేది మొత్తం పోతుంది. అందువల్ల నేనేం చేశానంటే పాత పారాపెట్ వాల్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేస్తాను. దీన్ని రిమూవ్ చేసిన తర్వాత పైనుంచి కింద వరకు ఒకే ఎలివేషన్ తీసుకున్నాను అనమాట. అప్పుడు చూడడానికి కూడా డీసెంట్ గా క్లాస్ గా ఉంటుంది. డిస్మాంటిల్ చేయడానికి, ఈ వేస్టేజ్ అంతా బయటికి పాయడానికి, వీటన్నిటికీ కూడా 25,000 రూపాయలు నాకు ఖర్చు అయింది. రెండవది మేస్త్రి. మనం ఎంత మంచి మెటీరియల్ ఇచ్చినా మేస్త్రి అనేవాడు సరిగ్గా లేకపోతే బోర్డులో పోసిన పన్నీరే. బిల్డింగ్ మొత్తానికి పెద్ద అనలాంటి వాడు ఒక మేస్త్రి. కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, మనం మంచి మేస్త్రిని పెట్టుకోవాలి, అప్పుడే బిల్డింగ్ కి న్యాయం చేసినట్టు అవుతుంది. అదే పని నేను కూడా చేశాను. ఈ హౌస్ మొత్తం కట్టడానికి మేస్త్రికి అయితే అక్షరాలు 2 లక్షల రూపాయలు అయింది. అంటే బ్రిక్ వర్క్, స్లాబ్, ప్లాస్టింగ్ వర్క్, ఇంకా ఆల్మోస్ట్ టోటల్ గా అన్ని కలిపి 2 లక్షల రూపాయలు అయింది. ఈ బిల్డింగ్ అనేది 12/40 అంటే 480 అడుగులు కాబట్టి రేట్ అనేది అడుగు లెక్క సరిపోదు. అందువల్ల ఓవరాల్ గా బిల్డింగ్ కట్టడానికి 2 లక్షల రూపాయలు నేను మేస్త్రికి ఇచ్చాను. ఒక టైల్స్ వర్క్ తప్ప. టైల్స్ వర్క్ అనేది సపరేట్, మేస్త్రి వర్క్ అనేది సపరేట్. మూడవది ఇటుక. ఈ బిల్డింగ్ అనేది పిల్లర్స్ లేవు, లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ బిల్డింగ్ ఇది. అంటే చాలా వరకు ఈ బిల్డింగ్ బరువు అంతా కూడా ఇటుక మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇటుక చాలా బాగుండాలి. ఈ బిల్డింగ్ మొత్తం కట్టడానికి 6 ట్రాక్టర్లు ఇటుక పట్టింది. ఒక్కొక్క ట్రాక్టర్ కి 2,000 ఇటుక, అంటే 2,000 ఇంటూ 6 ట్రాక్టర్లు వేసుకున్న 12,000 ఇటుక వచ్చింది. ఒక్కొక్క ఇటుక 6 రూపాయలు. 12,000 ఇంటూ 6 అంటే 72,000 రూపాయలు. ఇక అన్లోడ్ చేసినప్పుడు ఈ కళాశాలకి డబ్బులు ఏదో ఇవ్వాలి కదా, బేటా అంటారు. అది ఒక్కొక్క ట్రాక్టర్ కి 100 రూపాయలు, అంటే 72,600 అయింది. ఇంచుమించు 73,000 రూపాయలు అనుకోండి. ఈ బిల్డింగ్ కి ఇటుకైన ఖర్చు 73,000 రూపాయలు. నాలుగోది ఇసుక. ఇసుక అనేది ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అయితే ఇసుక మంచిగా ఉందని ఎలా తెలుస్తుంది? ఒకే ఒకటండి, ఇసుకలో ఎప్పుడు కూడా మట్టి అనేది ఉండకూడదు. మట్టి లేకుండా ఇసుక పూసలా ఉండాలి. అలాంటి ఇసుక బిల్డింగ్ వాడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను కూడా అదే విధంగా అలాంటి ఇసుకే వాడాను. ఈ బిల్డింగ్ మొత్తం 10 యూనిట్లు ఇసుక వాడాను, అంటే 10 ట్రాక్టర్లు వాడాను. కట్ వర్క్ 3 ట్రాక్టర్లు, స్లాబ్ 3 ట్రాక్టర్లు, ప్లాస్టింగ్ 3 ట్రాక్టర్లు, టైల్స్ కి 1 ట్రాక్టర్ అయింది. అంటే ఇంచుమించు 10 ట్రాక్టర్లు అయింది. 10 ట్రాక్టర్లు 10 యూనిట్లు, ఒక్కో యూనిట్ కి 4,500. 10 ఇంటూ 4,500 అంటే 45,000 రూపాయలు ఇసుక ఈ బిల్డింగ్ కట్టడానికి వచ్చేయింది. ఐదోది అగ్రిగేట్ అంటే పిక్క. బిల్డింగ్ లో కాంక్రీట్ కోసం యూజ్ చేసే అగ్రిగేట్ అనేది కేవలం 20 mm మాత్రమే ఉండాలి. 10 mm అనేది చిప్స్ ఉంటుంది కదా, అది కలకూడదని చాలా మంది అంటూ ఉంటారు, కానీ అది మాత్రం నిజం కాదండి. 20 mm అంటే ఈ సైజులో ఉంటుంది కదా, ఈ సైజులో వాడినప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఖచ్చితంగా 10 mm అనేది ఉండాలి. 10 mm లేకపోతే గ్యాప్ ఉండిపోయి హనీకాంబ్ వస్తుంది. ఖచ్చితంగా 10 mm అనేది ఉండాలి. ఈ డౌట్ అనేది అందరి మైండ్ లో తీసేయండి. 20 mm లో 10 mm కలవాలి, కలిస్తేనే స్ట్రాంగ్ గా ఉంటుంది కాంక్రీట్. ఇంకా ఈ బిల్డింగ్ అయితే ఓవరాల్ గా మొత్తం 5 ట్రాక్టర్లు పెక్కబడింది, అంటే 5 యూనిట్లు. ఒక యూనిట్ వచ్చేసి 4,400. 5 ఇంటూ 4,400 వేసిన 22,000 రూపాయలు అయింది. ఆరవది స్టీల్ అంటే ఐరన్.
ఈ బిల్డింగ్ లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ కాబట్టి పిల్లర్స్ లో ఐరన్ అనేది ఎక్కువగా పడలేదు. కేవలం సిల్ లెవెల్, లెంటల్ లెవెల్, స్లాబ్ కి ఇంకా సన్సైడ్ కి వీటికి మాత్రం ఐరన్ పడింది. సిల్ లెవెల్ కి, లెంటల్ లెవెల్ కి, సన్సైడ్ కి ఇంచుమించు 150 కేజీల స్టీల్ అనేది పడింది. స్లాబ్ వచ్చేసరికి 600 కేజీలు ఇంచుమించుగా పడింది. అంటే 150 ప్లస్ 600 అంటే 750 కేజీలు, అంటే 0.75 టన్ అనేది ఈ బిల్డింగ్ మొత్తం ఐరన్ అనేది యూజ్ చేసాం. బిల్డింగ్ మొత్తానికి ఈ స్టీల్ అయితే 40,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే నేను వాడిన కంపెనీ ఏంటంటే సింహాద్రి TMT 550D. ఏడోది వచ్చేసి సిమెంట్. ఇప్పుడు మనం తీసుకున్న ఇటుక, ఇసుక, అగ్రిగేట్, స్టీల్ వీటన్నిటిని కూడా కలిపి స్ట్రాంగ్ గా ఉంచేది సిమెంట్ ఒక్కటే. అయితే ఈ బిల్డింగ్ కి ఇటుక కట్టు వరకు, సిల్ లెవెల్, లెంటల్ లెవెల్, సన్సైడ్ లెవెల్ ఇలా కాంక్రీట్ వేయడానికి ఇంచుమించు 40 బస్తాలు అయింది. తర్వాత స్లాబ్కి అయితే 70 బస్తాలు అయింది. తర్వాత ప్లాస్టింగ్ మొత్తం వచ్చేసి ఇంచుమించు 70 నుంచి 80 బస్తాలు అయింది. ఇలా టైల్స్కి వచ్చేసరికి 20 బస్తాలు అయ్యాయి. ఓవరాల్ ఈ బిల్డింగ్ అయితే 200 నుంచి 220 బస్తాల దగ్గర అయింది. దీనికి మొత్తం ట్రాన్స్పోర్ట్ కలాసి మొత్తం ఓవరాల్ గా సిమెంట్ ఖర్చు వచ్చేసి 70,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను. అయితే నేను ఈ బిల్డింగ్ వాడిన సిమెంట్ కంపెనీ పేరు KCP. అయితే ఇప్పుడు సిమెంట్ వర్క్ కాకుండా మిగతా వాటికి ఎంత ఖర్చు అయిందో చూద్దాం. ఏడోది వచ్చేసి ఎలక్ట్రికల్. మన ఇంటికి ఎలక్ట్రికల్ అనేది సప్లై ఇస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ గా ఉండేది కాబట్టి ఎలక్ట్రికల్ లోడ్ పెరిగినా తగ్గినా, ఒక వైర్స్ కాలిపోయినా సరే మనం ఓపెన్ గా సింపుల్ గా చేంజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే అందరు కామన్ గా సీలింగ్ వేసుకుంటారు కాబట్టి మనం వైర్ అనేది చేంజ్ చేయడానికి అవ్వదు. అందుకే ఏసీ పాయింట్స్ ఎక్కడ రావాలి, మెయిన్ బోర్డ్ ఎక్కడ రావాలి, క్లియర్ కట్ గా మొత్తం లోడ్ అనేది ముందే డిసైడ్ అయిపోవాలి. డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి సపరేట్ గా ఉండాలి. అంటే బెడ్రూమ్ సపరేట్ గా ఉండాలి, హాల్, కిచెన్ అంటే ప్రతిదీ కూడా ఏసీకి కూడా సపరేట్ లైన్స్ అనేవి ఇచ్చుకోవాలి. నేను కూడా ఈ బిల్డింగ్ కి అన్నిటికీ సపరేట్ గా ఎంసీబీలు ఇచ్చాను. వాటర్ కి, కిచెన్ కి, బెడ్రూమ్స్ కి, హాల్ కి అన్నిటికీ సపరేట్ గా ఇచ్చాను. ఇంటికి వైర్, స్విచ్చెస్ అండ్ ఎలక్ట్రికల్ మొత్తం కంప్లీట్ గా అయితే 40,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ బిల్డింగ్ వాడిన ఎలక్ట్రికల్ కంపెనీ పేరు గోల్డ్ మెడల్. 8ది అనేది ప్లంబింగ్ అండ్ శానిటరీ. మనం జీవితాంతం వాటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి నాచు పట్టకుండా పైప్స్ అనేవి శుభ్రంగా ఉండాలి. అందుకే ఎక్కువగా CPVC పైప్స్ వాడండి. చాలా మంది EPVC పైప్స్ వాడుతున్నారు, దీనివల్ల నాచు పడుతుంది. CPVC పైప్స్ వాడినా తాగడానికి మాత్రం వాటర్ ప్యూరిఫైయర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అయితే ఈ బిల్డింగ్ కి ప్లంబింగ్ అండ్ శానిటరీ మొత్తం ఖర్చు వచ్చేసి 40,000 రూపాయలు అయింది. ఇకపోతే నేను వాడిన కంపెనీ సుధాకర్. 9వది వుడ్ వర్క్. నేను ప్రతి బిల్డింగ్ వచ్చేసి ఎంట్రన్స్ టేక్ గుమ్మం, టేక్ డోర్ ఇస్తాను. బ్యాక్ సైడ్ అయితే సేఫ్టీ కోసం అకేస్ గుమ్మం, అకేస్ డోర్ ఇస్తాను. అదే బెడ్రూమ్ లో వచ్చేస్తే అకేస్ గుమ్మం ఇస్తాను, సన్ మేకర్ డోర్స్ ఇస్తాను. అయితే ఈ బిల్డింగ్ మొత్తం డోర్స్ కి, హార్డ్వేర్ కి, ఇంకా పాలిష్ వర్క్ కి మొత్తం అన్ని కలిపి కూడా 70,000 రూపాయలు అయింది. 10వది కిటికీలు. ఈ కిటికీలు అనేది మన ఇంటి వెంటిలేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వుడెన్ విండోస్ అనేది యూజ్ చేస్తే చాలా మంది ఓపెన్ కూడా చేయడం లేదు. ఎందుకంటే ఓపెన్ చేస్తే ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అంతేందుకు మా సొంత ఇంట్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం వుడెన్ విండోస్ చేసాం. ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు, ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందని. మళ్ళీ చెదలో మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ శాతం నేను UPS విండోస్ వేస్తాను. చాలా మందికి UPS విండోస్ ప్రిఫర్ చేస్తాను. వీటి వల్ల ప్లేస్ ఆక్యుపై చేయదు, మెయింటెనెన్స్ ఈజీ, దోమలు రాకుండా జాలి కూడా వేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ అయితే మొత్తం 4 UPS కిటికీలు వేసాను. మొత్తం 30,000 రూపాయలు అయింది ఈ బిల్డింగ్ కి. 11వది టైల్స్. ఫ్లోరింగ్ లో వచ్చేసి డబల్ చార్జ్ మరియు వెట్టిఫై టైల్స్ ఉంటాయి. డబల్ చార్జ్ లో అయితే మోడల్స్ తక్కువగా ఉంటాయి, లుకింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే వెట్టిఫై టైల్స్ అయితే మోడల్స్ ఎక్కువగా ఉంటాయి, లుకింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను 2x4 వెట్టిఫై టైల్స్ ఈ బిల్డింగ్ యూజ్ చేశాను. బాత్రూమ్ కి వచ్చేసి 12 ఇంచ్ బై 18 ఇంచ్ వాడాను. అది బాల్కనీ వచ్చేసి 16 బై 16 ఇంచ్ వాడాను. మెట్లకు వచ్చేసి 3 ఫీట్ డైరెక్ట్ టైల్స్ వాడాను. అయితే ఈ బిల్డింగ్ లో మొత్తం వాడిన టైల్స్ కి ప్లస్ టైల్స్ మేస్త్రికి కలిపి 60,000 రూపాయలు ఖర్చు అయింది. 12వది వచ్చేసి సీలింగ్ ప్లస్ పెయింటింగ్. ఇప్పటివరకు వాటి మెటీరియల్ అన్ని ఎంత బాగున్నా సరే ఈ సీలింగ్ ప్లస్ పెయింటింగ్ అనేది బాగాలేకపోతే మొత్తం బిల్డింగ్ అంతా కూడా అందంగా ఉండదు. ఈ ఇంటికి అయితే సీలింగ్ వచ్చేసి హాల్ ప్లస్ బెడ్రూమ్ 2 రూమ్లో చేశాను. సీలింగ్ ఛానల్స్ వచ్చేసి టాటా కంపెనీ వాడాను. సీట్స్ వచ్చేసి సెయింట్ గోబెన్ సీట్స్ వాడాను. ఇక పుట్టి విషయానికి వస్తే ఇంటి లోపల మరి ఎలివేషన్ లో 2 కోటింగ్ పుట్టి పెట్టాను. కంపెనీ వచ్చేసి బిర్లా. ఇక పెయింట్ విషయానికి వస్తే ఇంటి మొత్తం 2 కోట్ పెయింట్ వాడాను. లోపల ఏషియన్ పెయింట్స్ రాయల్ అగ్రామల్స్ వాడాను. అదే బయట అయితే ఏషియన్ పెయింట్స్ ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్ యూజ్ చేశాను. అయితే ఈ బిల్డింగ్ మొత్తానికి సీలింగ్ ప్లస్ పెయింటింగ్ మొత్తం కలిపి 90,000 రూపాయలు అయింది. 13వది వచ్చేసి గ్రిల్స్. ముందుగా చెప్పినట్టు ఈ మెట్లు చాలా చిన్నగా వచ్చాయి కదా, మన పైకి ఎక్కినప్పుడు గ్రిప్పింగ్ కోసం గోడ యాక్చువల్గా కడతాం కదా. నేను మా ఫ్రెండ్కి చెప్పాను, గోడ కడితే ఇంకా చిన్నవి అయిపోతారో అది బాగోదు, స్టీల్ రైలింగ్ వేసుకో, దానికోసం ఎక్స్ట్రా 25,000 అవుతుంది, అంటే 25,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, నువ్వు ఇస్తే నేను అది వేస్తాను, చాలా బాగుంటుందని చెప్పాను. వాడు కూడా నాకు సపోర్ట్ చేశాడు, 25,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు. స్టీల్ లైనింగ్ మొత్తం వేసాను, చాలా క్లాసిక్గా డీసెంట్గా అయ్యింది. ఇంకా కిటికీ కోసం GA గ్రిల్స్ అయితే వాడాను. మొత్తం ఓవరాల్ ఈ బిల్డింగ్కి SS గ్రిల్స్కి GA గ్రిల్స్కి అన్నిటికీ కలిపి 50,000 రూపాయలు ఖర్చు అయింది. అందులో మా ఫ్రెండ్ 25,000 అంటే 25,000 రూపాయలు ఇచ్చాడు. అయితే దీని ఖర్చు 25,000 రూపాయలు. అయితే నేను వాడిన స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ పేరు జిందా. 14 వచ్చేసి ట్యాప్స్ ప్లస్ బాత్రూమ్ యాక్సెసరీస్.
యాక్చువల్గా ఈ బిల్డింగ్ 2 బాత్రూమ్లు. ముందుగా ఏంటంటే బిల్డింగ్ అవుట్ సైడ్ బాత్రూమ్ కడదాం అనుకున్నారు. అక్కడ 3 అడుగులు మాత్రమే ఉంది. బాత్రూమ్ ఉండాలంటే మినిమంగా 4 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు ఖచ్చితంగా, అంటే 4/6 ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే లోపలికి వెళ్ళినా ఇబ్బంది పడిపోతాం. అందుకే అక్కడ ప్లేస్ లేక నేను చెప్పాను, సైజ్ అయితే ఇచ్చాను, లోపల పెడతాను కిచెన్ లోపల, బ్యాక్ సైడ్ ప్లేస్ లేదంటే ఓకే అన్నాడు. కిచెన్ లోపల 4/6 బాత్రూమ్ అనేది సెట్ చేశాను. ఇందులో వెస్ట్రన్ కమోడ్, షవర్, గేజర్ పాయింట్స్ అన్ని మొత్తం ఓవరాల్ గా ఇచ్చాను. కిచెన్ లో మళ్ళీ 2 ట్యాప్స్ ఇచ్చాను. ఈ బాత్రూమ్ యాక్సెసరీస్ అన్నిటికీ కూడా ఓవరాల్ గా 20,000 అయింది. నేను వాడిన వెస్ట్రన్ కమోడ్ కంపెనీ పేరు జాన్సన్, ట్యాప్స్ కంపెనీ పేరు వాటర్ టెక్. ఫైనల్ గా ఈ ప్లేస్ వచ్చేసి 53 గజాలు, 480 స్క్వేర్ ఫీట్లు. ఈ బిల్డింగ్ మొత్తం కట్టడానికి నాకైనకి వచ్చి 8,55,000 రూపాయలు. మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను కాంట్రాక్ట్ తీసుకున్న ఒప్పందం అయితే 9 లక్షల రూపాయలు. అంటే నాకు కేవలం 45,000 రూపాయలు మాత్రమే మిగిలింది. అయితే ఈ బిల్డింగ్ కట్టడానికి 6 నెలలు టైం తీసుకున్నాను. Thank you.